రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. జగిత్యాలలో ఎమ్మెల్సీ ఎల్ రమణతో కలిసి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతు భరోసా, రైతు బీమా హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రైతుల పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వం ఎకరానికి 20,000 రూపాయల చొప్పున ఇచ్చి క్రాప్ హాలిడే ప్రకటించడమే మేలని వ్యాఖ్యానించారు. కేంద్రంపై నెపన్నెట్టి రాష్ట్ర బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తే బీఆర్ఎస్ ఊరుకోదని, అవసరమైతే ప్రభుత్వం మెడ మీద కత్తి పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు జీవన్ రెడ్డి. ఈ సాగు చేసిన దానికంటే వాళ్ళ రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ఒక పరిస్థితి చూస్తుంటే, నువ్వు ఈ విత్తనం పెట్టు, ఆ విత్తనం పెట్టకు, ఆ విత్తనం పెట్టు, ఈ విత్తనం పెట్టు ఒక పరిస్థితి చూస్తుంటే ఇదంతా ఎందుకు ఉన్నాయన సబ్లేక ఇవాళ ఎట్లా పరిస్థితి ఏదైతుందో కాలం అనుకూలంగా కనపడతలేదు. రేవంత్ రెడ్డి పాలన లోపల ఏదైతుందో ఆ మేఘాలు కూడా ముఖం చాటు చేసుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి గారి పాలన లోపల ఆ మేఘాలు కూడా ముఖం చాటు చేసుకుంటున్నాయి. ఇంతవరకు ఏదైతుందో మొత్తం ఇవాళ పునః సాగు అంతా ఏదైతుందో మనకు విత్తనం సాగు ఏది అటువంటిది ఏదైతుందో మేఘాలు ముఖం చాటు చేసుకుంటున్నాయి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇదంతా కాదురా నాయన, ఈ ఇత్తనం పెట్టు, ఆ ఇత్తనం పెట్టద్దు, అది పెట్టు, ఇది పెట్టద్దు అనే దానికంటే వీళ్ళ క్రాప్ హాలిడే డిక్లేర్ చేసి అప్లేక చేత ఎకరానికి 20,000 ఇస్తే అట్లా ఏదైతుందో ఆ కష్టం ఏదైతే దానికని రైతు జీవితం కొనసాగించుకునేటువంటి అవకాశం ఏర్పడుతుందని చెప్పి అంటున్నా. ఇవాళ పంటల బీమా పథకమైన ఏ కార్యక్రమైనా కానీ ఇవాళ ప్రభుత్వం అనేది అసలు రాష్ట్రం ఉన్నదా అనేది కూడా కనబడటం లేదు అని చెప్పి అంటున్నా.